చెప్పండి. ఈరోజు ఢిల్లీ పాలెం ఎయిర్పోర్ట్ నుంచి మదురైకి తరలిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. ఢిల్లీలో కూడా అబ్దుల్ కలాం పార్థివ దేహాన్ని చూడడానికి ప్రజలు క్యూలు కట్టడం మనం చూస్తూ ఉన్నాం. రామేశ్వరంలో పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది? అప్డేట్స్ ఏంటి? మరి అబ్దుల్ కలాం పార్థివ దేహంతో కూడిన ప్రత్యేక విమానం కొద్దిసేపటి ముందే పాలెం విమానాశ్రయం నుండి మదురైకి బయలుదేరింది. మరికొద్దిసేపట్లో అంటే 10:30-11 గంటల నడుమ మదురై ఎయిర్పోర్ట్ కి ప్రత్యేక విమానం చేరుకోనుంది. అక్కడి నుండి ఆయన పార్థివ దేహాన్ని ప్రత్యేక నావికాదళ హెలికాప్టర్ ద్వారా మదురై నుండి రామేశ్వరం తరలించనున్నారు. ఇప్పటికే అక్కడ ప్రత్యేకంగా అధికారుల బృందం సిద్ధంగా ఉంది. అయితే పాలెం నుండి పార్థివ దేహంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుండి అతిథులుగా అంటే కేంద్ర ప్రభుత్వం నుండి లాంఛన ప్రకారం హాజరయ్యేందుకు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడుతో పాటు పారీకర్ కూడా పార్థివ దేహంతో ప్రత్యేక విమానంలో మదురై చేరుకోబోతున్నారు. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం కూడా మదురై ఎయిర్పోర్ట్ లో సిద్ధంగా ఉంది. మదురై జిల్లా కలెక్టర్ నందకుమార్ నేతృత్వంలోని బృందం ఈ విమానం కోసం వేచి చూస్తున్న పరిస్థితి మదురై ఎయిర్పోర్ట్ లో ఉంది. అయితే ప్రత్యేక రక్షణతో పాటు ఆ పార్థివ దేహాన్ని తరలించేందుకు సంబంధించిన ఏర్పాట్లు, అదేవిధంగా రామేశ్వరంలోని కలాం నివాసంలో ప్రజల సందర్శనార్థం ఉంచాల్సిన పార్థివ దేహానికి సంబంధించి కలాం నివాసంలో కూడా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. అక్కడ ప్రత్యేక గదిలో పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచి అక్కడ ప్రజలు అంజలి ఘటించిన అనంతరం ఈ రోజు సాయంత్రం 7 గంటల వరకు సందర్శనార్థం అంజలి ఘటించిన అనంతరం రేపు ఉదయం 10:30 గంటల సమయంలో ఆయన కలాం పార్థివ దేహానికి అంత్యక్రియ నిర్వహించినట్లు అధికారులు చెప్పారు. అంతేకాకుండా వారి కుటుంబ సభ్యులు, వారి కలాం అన్న సోదరుడైన సోదరి కోరిక మేరకు రామేశ్వరంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు అన్ని సిద్ధం చేస్తున్నారు. అయితే ఇప్పటికే 3 స్థలాలను అంత్యక్రియలకు సంబంధించిన 3 స్థలాలను ఎంపిక చేయడం, రెవెన్యూ అధికారులు ఎంపిక చేయడం జరిగింది. ఇందులో కలాం నివాసానికి సమీపంలో ఉన్న మసీదు పక్కనే ఉన్న ఒక ప్రైవేటు స్థలంలోనే ఈ అంత్యక్రియ నిర్వహించేందుకు కలాం కుటుంబ సభ్యులు అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఈ స్థలానికి సంబంధించిన ప్రకటన మరి కొద్దిసేపట్లో స్పష్టత రానుంది. అయితే అధికారులతో పాటు అధికారులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రాజకీయ నేతలందరూ కూడా అంత్యక్రియలో పాల్గొనేందుకు ప్రత్యేకంగా చివరి వీడ్కోలు పలికేందుకు అక్కడికి రానుండటంతో భారీ భద్రతా బలగాన్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే చివరి వీడ్కోలుని దార్శనికుడైన కలాం పార్థివ దేహానికి చివరి వీడ్కోలను అందించేందుకు వేలాదిగా, లక్షలాదిగా రామేశ్వరం తరలి వస్తున్న వారి సంఖ్య ఎక్కువ అవుతుంది. ఇప్పటికే మదురై నుండి రామేశ్వరం వెళ్లాల్సిన రహదారులన్నీ కూడా వాహనాలతో రద్దీగా మారాయి. ఇప్పటికీ వేలాదిగా అక్కడికి రామేశ్వరం చేరుకోవడం జరిగింది. చివరిగా కలలు కనాలంటూ విద్యార్థులకు, అదేవిధంగా భవితకు, రేపటి యువతకు దిశానిర్దేశాన్ని ఇచ్చిన కలాం చివరి వీడ్కోలు అందించేందుకు వేలాదిగా తరలి వస్తున్న విద్యార్థులతో పాటు కళాశాల విద్యార్థులు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తం నుండే కాకుండా దేశంలోని నలు ప్రాంతాల నుండి తరలి వస్తున్న వారి సంఖ్య అధికంగా ఉంది. అయితే అధికార యంత్రాంగం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం ద్వారా ఎవరైనా సరే వరుస క్రమంలో పార్థివ దేహానికి అంజలి ఘటించి వెళ్లే విధంగా ఇందుకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లతో పాటు ప్రత్యేకంగా పార్థివ దేహం నుంచేందుకు కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. నందకుమార్ ఇప్పటికీ మదురై ఎయిర్పోర్ట్ లో కలెక్టర్ నందకుమార్ పాలెం నుండి వస్తున్న ప్రత్యేక విమానం కోసం వేచి చూస్తున్నారు. అయితే అక్కడికి రాగానే త్రివిధ దళాలు అక్కడ వందన సమర్పణ చేసిన అనంతరం ప్రత్యేక వైమానిక హెలికాప్టర్ ద్వారా రామేశ్వరం తీసుకురావాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికి